సముద్రం మీద ఒక దేవరున్నాడు చాలు, కొండ మీద ఇంకో దేవరుని తయారు చేస్తే. హలో గాయ్స్, వెల్కమ్ టు మౌలి ముచ్చట్లు. ఇంకొన్ని గంటల్లో మీ అభిమాన థియేటర్స్లో దేవరా మూవీ రిలీజ్ అవబోతుంది. టికెట్ కొనుక్కొని చూడగలరు. స్టార్ట్ చేద్దాం. దేవరా మూవీకి టికెట్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారనుకుంటా. బెస్ట్ ఆఫ్ లక్, మీకు దొరకాలనుకుంటున్నాను. దొరికిన వాళ్ళకి కంగ్రాట్స్. 6 years తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ గారిని చూస్తున్నాం సింగిల్ హీరో మూవీలో. అఫ్కోర్స్ 3 years బ్యాక్ చూసాం, కానీ అది సరిపోలా. ఈసారి మ్యాన్ ఆఫ్ మాసెస్గా వస్తున్నాడు. అండ్ నా తరపు నుంచి మీ అందరికీ ఒక రిక్వెస్ట్, థంబ్నెయిల్ చూసి కామెంట్ చేయకండి, వీడియో మొత్తం చూసి చేయండి అదే కామెంట్. బట్ నేను ఎవరి ఫ్యాన్ కాదు, సినిమా అభిమాని మాత్రమే. అండ్ నెక్స్ట్, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి నా తరపు నుండి ఒక మాట, వినమ్రతతో అంటే గౌరవంతో. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కళ్ళకి ఎదురుగా రాబోతున్నాడు ఎన్టీఆర్ గారు మీ అభిమాన థియేటర్ స్క్రీన్ మీద. మీ ప్రతీక్షకి ఆయన ప్రాణం పెట్టి చేసిన ఈ మూవీ హిట్టా ఫ్లాపా ఉండదు. ఆయనని చూసిన ఆనందం ఆ ఆకాశం తాకి 2 గంటల 45 నిమిషాలు అలా అక్కడే ఉంటుంది అని అనుకుంటున్నాను. మూవీ ఫ్లాపా హిట్టా అని అంటే, హిట్ కొట్టడం ఇప్పుడు కొరటాల గారికి చాలా అవసరం. ఎంత అంటే ఎన్నో ట్రోలింగ్స్కి, ట్రోలర్స్కి, వాళ్ళతో పాటు ఇండస్ట్రీకి నేను ఇది అని ఆయన చెప్పాలి. ఓన్లీ ఒక ఆచార్యతోనే ఎంతో జరిగింది. బట్ అంతకు ముందు తీసిన ప్రతి ఫిలిం సూపర్ హిట్ అండ్ ఇండస్ట్రీ హిట్సే. ఒక మూవీ ఫ్లాప్తో ఇంత దారుణంగా ఆడుకున్నాడు, వాళ్ళకి సమాధానం చెప్పాలి. సో వెరీ 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 సీరియస్గా రాసుకున్నాడు. అండ్ మేకింగ్లో కూడా ఆ రీసెర్చ్ అండ్ కష్టం రెండూ తెలుస్తున్నాయి. ఇక ఎన్టీఆర్ గారికి హిట్ కావాలి పక్కాగా, కానీ అది ఎన్టీఆర్ గారి కోసం మాత్రమే కాదు. ఫస్ట్ ఫ్యాన్స్ కోసం, సెకండ్ కొరటాల గారి కోసం, థర్డ్ మెయిన్ రాజమౌళి గారి కోసం. ఎందుకు అంటే ఆఫ్టర్ రాజమౌళి గారి మూవీ ఫ్లాప్ అని ఇండస్ట్రీలో ఒక మూఢనమ్మకం ఉంది. దాన్ని బ్రేక్ చేయాల్సింది ఎన్టీఆర్ గారే. ఎందుకు అంటే రాజమౌళి గారితో 4 movies చేసిన వన్ అండ్ ఓన్లీ యాక్టర్ ఎన్టీఆర్ గారు. సో వీటి మధ్యలో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు, నో డౌట్ ఎట్ ఆల్. బట్ ఇక్కడ హిట్ ఓకే, కానీ రీసౌండ్ అవుట్ ఆఫ్ ఇండియా కూడా వినపడాలి. అంటే కలెక్షన్స్ 500 to 1000 crores రావాలి. ఇప్పుడు అదే పెద్ద టార్గెట్ అండ్ ఛాలెంజ్ కూడా. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇక్కడ దాకా చూశాడు అంటే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్, 1000 crores టచ్ చేయాలి అంటే ఓన్లీ సౌత్లోనే సౌండ్ చేస్తే చాలు, పక్కాగా నార్త్లో రీసౌండ్ అద్దిరిపోవాలి. పెద్ద సౌండ్కి ఛాన్సెస్ ఉంటాయి. సో నార్త్ సైడ్ కలెక్షన్స్ మెయిన్. ఆల్రెడీ కొన్ని ఇంటర్వ్యూస్ అండ్ ప్రమోషన్స్ వల్ల నార్త్లో కూడా దేవరా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువే ఉన్నాయి. సో కొంచెం వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని టచ్ చేయడం కానీ, లేదా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ని దాటితే మూవీ పక్కా 1000 crores. మన సౌత్ నుంచి ఇంకో 1000 crores మూవీ అవుతుంది. అలా అయితే ఆల్ ఆర్ హ్యాపీ. ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ దిస్ న్యూస్ హియరింగ్ ఇన్ ఫ్యూ డేస్. I hope this movie definitely reach the heights. అండ్ కొరటాల గారి హిట్ కావాలి, ఎన్టీఆర్ గారికి హిట్ కావాలి, ఇండస్ట్రీకి ఇంకో 1000 crores మూవీ కావాలి. ఇవి మాత్రమే కాకుండా మూవీ ట్రైలర్ బాగుంది, మూవీలో విషయం ఉంది. అండ్ ట్రైలర్లోనే కనపడుతుంది మేకింగ్కి పడ్డ కష్టం. అండ్ కష్టం నుంచి వచ్చే ప్రతి సీను బాగుంది. ఆ సీన్ని ఎలివేట్ చేసేది మ్యూజిక్, ఆ మ్యూజిక్ని ఎలివేట్ చేసేది అనిరుద్. సో డెఫినెట్లీ హై ఇస్తాడు. ఎటు నుంచి చూసినా మూవీ బ్లాక్ బస్టర్ బొమ్మ కొట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో మళ్ళీ మూవీ చూశాక రివ్యూతో మీ ముందుకు వస్తాను. వీడియో ఇప్పటివరకు చూశారు కాబట్టి మీకేమనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ బెల్ ఐకాన్ ఆల్సో. సైనింగ్ ఆఫ్ మౌలి ముచ్చట్లు.